గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నాను అనమాట. డెకాయిట్ అనమాట. నేను ఆల్మోస్ట్ వెనకాల చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందో సినిమాపై అంచనాలు అయితే ఒక రేంజ్ లో పెరిగిపోయాయని అని చెప్పొచ్చు. హిట్ తర్వాత అడవిశేషి గారు ఎలా వస్తారని చెప్పి చాలా మంది క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు. ఒక మంచి డిఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చేస్తున్నారు. ఇప్పుడే వచ్చినాడు, వచ్చినప్పుడే పొమ్మంటా ఉంటారు. డెకాయిట్ గ్లిమ్స్ చూసిన వాళ్ళు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో సాంగ్ చూడొచ్చు. కన్నెపెట్టరు ఆ సాంగ్ అయితే చాలా బాగా వైరల్ అయింది. నాగార్జున గారి సాంగ్ని కొంచెం ఇప్పుడు రీమిక్స్లో చూస్తూ ఉన్నాం. దట్టు ఇప్పుడు అడవిశేష్ గారు, మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఏ విధంగా వస్తుందని క్యూరియస్ అయితే పెరిగిపోయింది. రైట్ నో ఇక్కడైతే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు జర్నలిస్టులకు సంబంధించి, మీరు చూడొచ్చు. రైట్ నో నేను సెట్లో ఉన్నాను అనమాట. డెకాయిట్ ఒక ప్రేమ కథ. సో ఈ రోజు ఏంటంటే మనకి ఈ సినిమాకి సంబంధించి షో ర్యాప్ ప్రెస్ మీట్ కూడా జరగబోతోంది మరి కాసేపట్లో. సో మీడియాతో ఇంటరాక్షన్ కూడా చేయబోతున్నారు హీరో అడవిశేష్ గారు. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, లవ్ జోనర్లో వస్తున్నారు. చాలా రోజుల తర్వాత అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, అడవిశేష్ గారు ఒక లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది, సో మా అందరికీ బాగా ఎంటర్టైన్గా ఉంటుందని అందరూ బిఫోర్ హిట్ చేస్తున్నప్పుడు, ఆ ముందు సినిమాలు చేస్తున్నప్పుడు చాలామంది కూడా కమెంట్ చేశారు. బట్ ఈ సినిమా అనేది ఒక మార్క్ అయితే క్రియేట్ చేస్తుంది అనిపిస్తోంది. అండ్ ఇప్పుడు రైట్ నో ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ అలాగే ఒక సాంగ్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో షూట్ చేయడం జరిగిందండి. అందుకని ఇక్కడ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఇది ఓవరాల్గా ప్రెస్ మీట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు, సెట్ అంతా కూడా చూడొచ్చు, ఈ బిల్డింగ్ అంతా కూడా. సో ఒక మంచి లవ్ స్టోరీతో ఈ సినిమా ద్వారా మనకి అడవిశేష్ గారు అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ సెట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే ఎలివేషన్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, అన్నీ చూస్తుంటేనండి డిఫరెంట్ లవ్ స్టోరీగా కనిపించబోతుందని తెలుస్తుంది. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఎస్పెషల్లీ ఒక సాంగ్ ఇంకా ఇప్పటికీ ఈ సాంగ్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఆ సాంగ్ సంబంధించి ఇక్కడే ఒక స్పెషల్ సాంగ్ చేశారు. అది కూడా త్వరలోనే రిలీజ్ అవబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ సెట్ చూస్తుంటే లవ్ స్టోరీకి సంబంధించి ఒక 2-3 బిల్డింగ్లు కలిపి ఉన్నాయి. బట్ ఇక్కడ ఫైట్ సీన్స్ ఉన్నాయా లేదంటే హీరో హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా అనేది తెలియదు. కానీ సో టీజర్ ట్రైలర్ చూస్తే మాత్రం దీనికి సంబంధించి హోప్ అయితే పెరిగిపోతుందని చెప్పొచ్చు. అండ్ దట్టు ఏంటంటే ఇలాంటి కొన్ని బిల్డింగ్స్ చూస్తున్నప్పుడు అంటే కొంచెం రియలిస్టిక్గా ఉండే స్టోరీస్ తీసుకున్నప్పుడు మాత్రమే సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎప్పుడో చూసాం మనం లవ్ స్టోరీస్లో తాజ్మహల్ని చూపిస్తూ ఎలా మనకి ఆ బిల్డింగ్ చూపిస్తూ మనకి లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఈ సెట్ వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేయడం కోసం ఇక్కడైతే ఒక ప్రెస్ మీట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతుందండి. చాలా బాగుంది, కలర్ఫుల్గా. అండ్ ఇక్కడ సెట్లో ఒక షూటింగ్ చేస్తున్న వాతావరణం ఏ విధంగా ఉంటుందో అట్లాగే అనిపిస్తుంది. అండ్ మనం ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఏంటంటే టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ సో ఎలా కనిపించబోతున్నారని క్యూరియస్ అయితే పెరిగిపోతుంది. గైస్ ఒకసారి మనం టూర్ ఈ సెట్ టూర్ మొత్తం ఒకసారి చూసేద్దాం సుమన్ టీవీలో. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకొక బిల్డింగ్ ఉండింది. సో ఎంట్రన్స్లో మనకి ఏంటంటే ఎలాగో ప్రెస్ మీట్ జరుగుతుంది, ఇది మనకు తెలుసు. అండ్ బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ ఒకసారి చూసేద్దాం. ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం షూట్ చేశారు ఏంటి అన్నది ఒక క్యూరియస్ అయితే పెరిగిపోతుంది. అండ్ సెట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి కొన్ని బిల్డింగ్స్ చూస్తున్నప్పుడు స్టోరీ ఎలివేషన్ అప్పుడు మనకు కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఈ లొకేషన్లో ఈ సీన్ తీశారు కదా. ఎందుకంటే రీసెంట్గా రాజాసాబ్ సెట్ మనం చాలా టూర్ చేస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే ముందే గెస్ట్ చేస్తూ ఉన్నారు సినిమాకి సంబంధించి. సో ఈ సీన్ ఇక్కడ తీసుండుంటారు, ఈ సీన్ ఇక్కడ తీసుంటారని చెప్పి క్యూరియస్ అయితే ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. అండ్ మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్ సంబంధించి అయితే చాలా క్యూరియస్గా ఉండిందండి. సో డైరెక్టర్ అంటే హిందీ డైరెక్టర్ యాక్చువల్లీ, బట్ తెలుగులో ఫస్ట్ డెబ్యూ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని కలర్ కాంబినేషన్స్ చూస్తుంటే చాలా రిచ్ లుక్ వచ్చాయండి. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రేమ కథ. సో మనందరికీ ముందుగానే తెలుసు, గ్లిమ్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి కూడా ఒక ఇంటెన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి సినిమా అని తెలుస్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు. సో మనకి అడవిశేష్ గారు, మృణాల్ ఠాకూర్ గారు, అలాగే అనురాగ్ కశ్యప్ గారు. అండ్ ఇక్కడ ఈరోజు సెట్ టూర్ ఎందుకు పెట్టారంటే చాలా రోజులు అయిపోయింది
అడవిశేష్ గారిని చూసి. అండ్ ఆడియన్స్ కూడా ఒక డిఫరెంట్ షేడ్లో అడవిశేష్ గారు కనిపిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటున్నారు. అండ్ మృణాల్ ఠాకూర్ అడవిశేష్ కాంబినేషన్ మాత్రం మామూలుగా లేదు. వీళ్ళిద్దరు కనిపిస్తుంటే పెయిర్ ఒక రేంజ్లో ఉండిందనమాట. దట్ లవ్ స్టోరీ. సో తెలుగు ఆడియన్స్కి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా లవ్ స్టోరీ వస్తే ఆ క్యూరస్ కావచ్చు, ఆ అన్కండిషనల్ లవ్ కావచ్చు, ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ సో అందుకనే ఎప్పుడైతే డెకాయిడ్ సంబంధించి చిన్న గ్లిమ్స్ రాగానే సో ఈ సెట్ టూర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ మధ్య కాలంలో మనకి ఈ సినిమా బయటికి రాకముందు ఏదైతే కొన్ని హింట్స్ ఉన్నాయో అవే ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి. దట్టు కూడా ఏంటంటే క్యూరస్ అయితే పెరుగుతూ ఉంది. ఈ సెట్ అయితే చాలా చాలా బాగుందండి. సో ఎస్పెషల్లీ ఇక్కడ కొన్ని సీన్స్ అనేది తీయడం జరిగింది. దట్టు ఇంకొక ఐటమ్ సాంగ్ కూడా రాబోతోంది. సో ఆ సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. మరి కాసేపట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. అండ్ చాలా రోజుల తర్వాత మనందరి ఫేవరెట్ అడవిశేష్ గారు సో ఇప్పుడు అక్కడక్కడ ప్రెస్ మీట్లో కనిపిస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇంకొంచెం ఈ రోజు నుంచి ఇంకొంచెం ప్రమోషన్స్ డోస్ పెంచుతారనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి మనకి April 10th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతోంది. సో క్యూరియస్ కూడా పెంచేస్తున్నారు సినిమా మీద. మరి కాసేపట్లో అయితే అడవిశేష్ గారితో మనం కూడా ఇంటరాక్ట్ అవుదాం. వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూస్తే మరొక సెటప్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఓవరాల్గా చూస్తే ఇక్కడ డెకాయిడ్ సంబంధించి చాలా సీన్స్ చేసుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే సెట్ మొత్తం చూస్తే కూడా ఇక్కడ వాడిన ప్రాపర్టీస్ కావచ్చు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్ కావచ్చు, అండ్ 2-3 బిల్డింగ్స్ కలిపి ఉన్న దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చాలా పెద్ద సెట్ కనిపిస్తుంది. ఇంత పెద్ద సెట్ వేసారంటే సో సినిమాకి సంబంధించి ఓవరాల్గా కొంత భాగం అయితే ఇక్కడ షూట్ చేసి ఉండొచ్చు అని అందరూ భావిస్తూ ఉన్నారు. అండ్ April 10th వరల్డ్ వైడ్గా అడవిశేష్ గారు డెకాయిడ్తో మన ముందుకు రాబోతున్నారు. ఎస్ గైస్, రైట్ నౌ నేను మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోయే ఒక మంచి సాంగ్ అనమాట. డెకాయిట్లో జోనితా గాంధీ గారు ఈ పాట పాడడం జరిగింది బ్యూమ్స్ మ్యూజికల్లో. సో ఈ సినిమా అయితే ఒక ర్యాంప్ ఆడిస్తుంది అనిపిస్తుంది. మీరు ఒకసారి సెట్ చూడొచ్చు. సో సర్కారి వారి పాటలో సెట్ ఏ విధంగా ఉంటుంది, ఫుల్ లైట్స్, సో కిందంతా కూడా మంచిగా ఈవెన్గా డాన్సర్స్తో ఎట్లా ఉంటుందో అలా ఉంది. సో ఇది మామూలుగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అండ్ పైన కూడా ఉండింది. సో ఈ మొత్తం బిల్డింగ్ మొత్తం ఈ సాంగ్ షూట్ కోసమే ఇలా డెకరేట్ చేయడం జరిగింది. ఫుల్ లైట్స్ హంగామా. సో ఈ సినిమాలో సెకండ్ సాంగ్ మాత్రం ఇక్కడే ఈ లొకేషన్లో షూట్ చేయడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో బీమ్స్ మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. సో బీమ్స్ మ్యూజిక్ చేస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో గైస్ చూద్దాం. డెకాయిడ్ ఫిలిం April 10th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతోంది. సో మీ అందరూ సినిమా థియేటర్లో చూస్తారని ఆశిస్తూ. ఎస్, రైట్ నాతో పాటు ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సినిమా చూసినా ఆయన పేరే వినిపిస్తూ ఉంది. సో వృషకర్మ గురించి ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చాయో సో సెట్ ఏం వేయబోతున్నారని క్యూరియస్ అయితే పెరిగింది. హనుమాన్తో అలాగే చాలా చాలా మంచి సినిమాలతో మనకు పరిచయం అయ్యారు. ఇప్పుడైతే ఒక మీడియా ఇంటరాక్షన్ ద్వారా డెకాయిడ్తో ఈ సెట్ అయితే ఫుల్ వైరల్ అయిపోతుంది అనిపిస్తుంది రేపటి నుంచి సోషల్ మీడియాలో. రైట్ నా మనతో పాటు ఉన్నారు. సో వెరీ ప్రొఫెషనల్ మన ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ సార్. సో సుమన్ టీవీలో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం సార్. ఫస్ట్ సినిమా గ్లిమ్స్ బయటికి రాగానే ఎవరు సెట్ వేశారు, ఎక్కడ సెట్ వేశారని క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆడియన్స్ చాలా క్యూరియస్గా ఉన్నారు సెటిల్ చూడడానికి యాక్చువల్లీ. సో యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్గా రీసెంట్గా చాలా సక్సెస్లు అందుకున్నారు. అండ్ ఇప్పుడు డెకాయిడ్తో వచ్చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఫెల్ట్? హ్యాపీ అండి. మీరున్నట్టు అంటే సెట్స్ మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఆడియన్స్ కూడా ఇవాళ మీకు అంటే ఒక రియలిస్టిక్గా ఉండడానికి ఉంటేనే ఇష్టపడుతున్నారు. బట్ కాబట్టి దాని మీద వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మేము కూడా ఎవ్రీ మూవీకి ఒక ఫ్రెష్గా అనిపించేలాగా, అంటే రిపీట్ చేయకుండా మళ్ళీ వర్క్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎలా హెల్ప్ అవుద్ది ఆ డైరెక్షన్, సేమ్ టైం ఒక సౌండ్ డిజైన్కి ఎలా సపోర్ట్ చేస్తుంది, అన్ని యాంగిల్స్లో కూడా చేసుకుంటూ వచ్చింది. ఎస్పెషల్లీ ఈ డెకాయిడ్ మూవీతో వస్తే అంటే ఇప్పుడు నేను చేస్తున్న అన్ని మూవీస్లో కూడా ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ జానరు, డిఫరెంట్ ఒక టెక్చర్ ఉంటుందండి. మీకు డే 1 నుంచి అంటే ఈ సినిమా కమిట్ అయిన దగ్గర నుంచి ఒక సూపర్ హిట్ మూవీ చేస్తున్నాం అన్నది నాకు మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అది ఎవ్రీ షెడ్యూల్కి ఎవ్రీ డే చూస్తున్న అంటే మనకి షూట్ చేసిన పార్ట్ చూసినప్పుడల్లా ఇంకా ఎక్కువ బిల్డ్ అవుతుంది. 100% ఇది ఒక డ్యామ్ షూర్ ఒక హిట్ కొడుతున్న మూవీ అనేది అంత ఇంపాక్ట్ ఇచ్చింది. బట్ ఇప్పుడు ఈ సెట్ గురించి చెప్పాల్సి వస్తే ఈ సెట్ చాలా హై ఇస్తుందండి. ఒక మంచి సాంగ్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్. ఫస్ట్ నాకు ఒక క్వశ్చన్ అండి సార్. యాక్చువల్లీ ఇది డెకాయిట్ అనగానే ఒక ప్రేమ కథ. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము, అడవిశేష్ గారు ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే బాగుండు అని చెప్పేసి. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ మృణాల్ గారు అండ్ అడవిశేష్ గారు టైటిల్ ఇచ్చేసారు ఓపెన్గా, ఒక ప్రేమ కథ అని చెప్పేసి. సెట్ చూస్తే చాలా బాగుంది. మరికొద్ది రోజుల్లో అక్కడ ఒక సాంగ్ రిలీజ్ అవుతుందంట. ఈ బిల్డింగ్లో ఎంతవరకు సినిమా కవర్ అంటే ఎన్ని సీన్స్ ఉండొచ్చు మేబీ అప్రాక్సిమేట్లీ?
ఇది ఒక సిచ్యువేషనల్ సాంగ్ అండి. ఇది ఓన్లీ సాంగ్ వరకే ఉంటుంది. చిన్న లీడ్ సీన్ ఉంటుంది. కానీ చాలా హై ఉంటుందండి. బట్ దీంట్లో శేష్ గారు ప్రత్యేకంగా ఈ సాంగ్‌లో ఆయన ఆహ్, అంటే ఇదివరకు ఆయన ఎక్కడ డాన్స్ చేయలేదు. బట్ ఈ సాంగు కంప్లీట్ డాన్స్ చేశారు. అది కొత్తగా ఉంటది. శేష్ గారు డాన్స్‌ని ఫస్ట్ టైం ఆడియన్స్‌కి చూడబోతున్నారు. సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. భీమ్స్ గారు చాలా బాగా కొత్తగా ఇచ్చారు సాంగ్‌ని. అన్నీ కలిపి ఇది మూవీలో ఒక చాలా హై ఇచ్చే సాంగ్ అవుద్దండి. అంటే బయట ఎక్కువ వినడానికి కూడా బాగా ఇస్తదండి. అవును. సరే, ఏప్రిల్ 10th వరకు మేము క్యూరియస్గా ఎదురు చూస్తున్నాం. యాక్చువల్లీ ఒక డిఫరెంట్ జోనర్ వస్తుంది. దట్టు డైరెక్టర్ గారు కూడా ఆ కలర్ అంటే మన కొన్ని సీన్స్ చూసి చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. ఫస్ట్ ఇప్పటికే ఒక గ్లిమ్స్ అలాగే ఒక సాంగ్ కన్నిపెట్టరు ఆ పాట అయితే అంటే అప్పుడు నాగార్జున గారు ఎంత ట్రెండ్ క్రియేట్ చేశారో ఇప్పుడు అడివిశేష్ గారు కూడా అంతే ట్రెండ్ క్రియేట్ చేశారు. సో అడివిశేష్ గారి ఫ్యాన్స్, మృణాల్ ఠాకూర్ గారి ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు సినిమాకి సంబంధించి? అదండి మూవీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. చాలా మీకు యాక్షన్స్ చాలా బావుంటాయి ఇందులో అండి. అక్కడ అంటే లవ్ స్టోరీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రాలేదు. ఆహ్, అది బాగా ఎంజాయ్ చేస్తారండి ఫ్యాన్స్. హ్మ్. అండ్ మీ నుంచి ఇంకొక క్రేజీ అప్డేట్ సార్. నాగ చైతన్య గారి కొత్త సినిమా సెట్ ఎలా ఉండబోతుంది? చిన్న లీక్ ఏమైనా ఇస్తారా యాక్చువల్లీ? అదే ఆల్రెడీ మీరు గ్లిమ్స్ వచ్చిందండి. అంతకుముందు మీడియా కూడా అంతా వచ్చి సెట్ చూసారు. చాలా అంటే కార్తీక్ గారి మూవీసే సెట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటదనమాట. అంటే మనం ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటది. ఆ స్క్రిప్ట్ కూడా అంత బావుంటది. కాబట్టి దాంట్లో అన్నీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయండి మీకు. అంటే వీఎఫ్ఎక్స్‌తో ఇంక్లూడ్ అయిన సెట్స్ ఎక్కువ ఉంటాయండి. హ్మ్. అండ్ మీరు చిన్నపిల్లల్ని కూడా మంచిగా ఫాలో చేసేసుకుంటున్నారు సార్ హనుమాన్‌తో. ఎంత చిన్నపిల్లల్ని ఎవరినైనా అడగండి ఫస్ట్ నుంచి 6th స్టాండర్డ్ వరకు ఫేవరెట్ ఫిల్మ్ ఎవరంటే హనుమాను, ఫేవరెట్ హీరో ఎవరంటే తేజ సజ్జా. సో ఆ సెట్స్ చాలా బాగా నచ్చాయి అందరికీ. సో ఇంత అన్‌కండిషనల్ లవ్ ఇచ్చారు తెలుగు ఆడియన్స్. ఒకసారి మీరే ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి ఇంకొంచెం మిమ్మల్ని పరిచయం చేయాలని నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే హనుమాన్ చూసి ఎంజాయ్ చేసిన ఒక ఆడియన్‌గా ఏం చెప్తారు సార్ అన్‌కండిషనల్ లవ్ ఇచ్చిన హనుమాన్ ప్రేక్షకులకి? అంటే కొన్ని మూవీస్ మనల్ని ఏం చేస్తున్నాయంటే అవి మనల్ని వాటి వైపు డ్రైవ్ చేసేలా తీసుకెళ్తాయండి. అంటే హనుమాన్ సినిమా చేయకముందు ఒకటి అనుకోని చేసాం. చేసిన తర్వాత ఆడియన్స్ ఇచ్చిన ఒక రెస్పాన్స్‌కి మనం దానికి కనెక్ట్ అయ్యి ఇప్పుడు దాని తర్వాత మిరాయి చేయడం జరిగిందండి. మిరాయి కూడా అలాగే ఆడియన్స్ దాన్ని ఎక్కువ ఓన్ చేసుకున్నారు. దాని తర్వాత కూడా ఇప్పుడు జై హనుమాన్ కావచ్చు, మిరాయి 2 కూడా అలాగే అదే జానర్‌లో మీరన్నట్టు పిల్లలకి చాలా దగ్గర అయ్యేలాగా చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీస్. అవి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.